ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన 'బాహుబలి' ఇప్పుడు 'బాహుబలి ది ఎపిక్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 2 గంటల నిడివి తగ్గించి 3 గంటల 43 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాలు ఇంకా పాటలు తొలగించినట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. 'శివుడు', 'అవంతిక' ఇంకా 'బాహుబలి', 'దేవసేన' ప్రేమ గీతాలు, 'మనోహరి' పాట వంటివి లేవని వెల్లడించారు. ఈ మార్పులు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలుగు సినిమాకి పాన్ ఇండియా బాటలు వేసి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'బాహుబలి' దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఇది. రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుపాటి, ఇంకా అనుష్క శెట్టి ఇలా భారీ కాస్టింగ్‌తో అత్యున్నత స్థాయిలో రూపొందించిన చిత్రం ఇది. ఈ ఫ్రాంచైజ్‌లో 'బాహుబలి 3' ఎప్పుడు ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'బాహుబలి ది ఎపిక్' సినిమాతో అలరించడానికి రెడీ అయ్యారు జక్కన్న. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ ఇంకా రానాలతో కలిసి చేసిన ఇంటర్వ్యూస్‌లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 'బాహుబలి ది బిగినింగ్' ఇంకా 'బాహుబలి ది కన్క్లూజన్' 2 సినిమాలు కలిపి 5:30 గంటలకు నిడివి ఉంటుంది. ఈ 2 భాగాల్ని కలిపి ఒకే సినిమాగా తీసుకురావడం అంటే కత్తి మీద సామనే చెప్పాలి. 'బాహుబలి ది ఎపిక్' మూవీతో అలాంటి వినూత్న ప్రయత్నానికి జక్కన్న శ్రీకారం చుట్టారు. ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పెంచడానికి 3 గంటల 43 నిమిషాల సినిమాని రెడీ చేశారు. అంటే దగ్గర దగ్గర 2 గంటల సినిమాని ఎడిటింగ్‌లో డిలీట్ చేశారు. అయితే ఏ సీన్‌లని తొలగించారో ఆ విషయాన్ని రాజమౌళి రివీల్ చేశారు. 'బాహుబలి పార్ట్ 1లో శివుడు, అవంతిక మధ్య లవ్ స్టోరీ కీలకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు 'బాహుబలి ది ఎపిక్‌లో ఈ సీన్స్ అన్ని కట్ చేసేశారు. అలాగే 2 పాత్రల మధ్య ఎంతో అందంగా చిత్రీకరించిన పచ్చబొట్టేసిన సాంగ్ లేపేశారు. 'బాహుబలి' అలాగే 'బల్లాల దేవుడు' కాలకేయుల్ని ఎతుక్కుంటూ వెళ్లే సందర్భంలో వచ్చే 'మనోహరి' అనే స్పెషల్ సాంగ్‌ని కూడా తొలగించారు. 'బాహుబలి పార్ట్ 2లో బాహుబలి ఇంకా దేవసేన మధ్య ప్రేమని తెలియచెప్పే 'కన్నా నిదురించరా' పాటని కట్ చేశారు. ఇది తనకెంతో ఇష్టమైన సాంగ్ అని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు. వార్ సీక్వెన్స్‌లలో కొన్ని లెంగ్తీ షాట్స్‌ని ట్రిమ్ చేసినట్టు తెలిపారు. 'బాహుబలి ది ఎపిక్' మూవీ కథంతా సీన్ టు సీన్ ఎమోషన్‌తో సాగుతుందని రాజమౌళి తెలిపారు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి 3 గంటల 43 నిమిషాల సినిమాని దాదాపు సీరియస్ నోట్‌తోనే సాగుతుంది. ప్రేక్షకులకు మధ్య మధ్యలో ఉపశమనం కలిగించే పాటలు లేకుండా అంతసేపు థియేటర్‌లో కూర్చుని సినిమా చూడగలరా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సినిమాలో ఏముంటుంది, ఏముండబోతుందనే విషయంలో రాజమౌళి ముందుగానే ఆడియన్స్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. మరి జక్కన్న నిర్ణయం సినిమాకి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.